హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మనకి అన్నంలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ అన్నిటికీ బాగా సరిపోయేలాగా ఒక మంచి సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈరోజు నేను ఇది చాలా హెల్తీ కూడా ఈ కర్రీ అనేది. సింపుల్గా చెప్పాలంటే ఆలు మేతి కర్రీ చూపిస్తున్నానండి. తక్కువ మసాలాలతో మంచి రుచిగా వచ్చేలాగా ఈ ఆలు మేతి తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే కర్రీ అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే. చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక గుప్పెడు మెంతాకు తీసుకోవాలండి. ఇలా మెంతికూర తీసుకున్నాక, మీరు మెంతికూర అంటారు, మా సైడ్ మెంతాకు అంటారండి, రెండు ఒకటే. ఇక్కడ మెంతాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని పైన ఉన్న పీల్ తీసేయాలి. ఇలా పైన అంతా ఉన్న పీల్ అంతా తీసేసి, ఇలా పీల్ తీసేసి ఇక్కడ చూడండి 2 ఆలుగడ్డలు కూడా మొత్తం పీల్ అంతా తీసేసాను. అలాగే ఒక నైఫ్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో మన క్యూబ్స్ లాగా ఆలుగడ్డ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్లో వేసుకోండి, సాల్ట్ వాటర్లో. అది ఆలుగడ్డ అనేది నల్లబడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొనేసి, ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూను. అలాగే చెక్క, లవంగ, ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోండి. అలాగే ఒక 1/2 ఆనియన్, మీడియం సైజ్ సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలండి ఆనియన్ అనేది. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది కూరలో కూడా. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన క్యూబ్స్ లాగా కట్ చేసిన ఆలుగడ్డ వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఆనియన్స్కి ఆలుగడ్డల మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాక తర్వాత అది వేగాక ఇక్కడ ఆలుగడ్డ వేసుకొని కొంచెం పసుపు వేయండి. పసుపు కూడా సాల్ట్ 2 కూడా వేసుకొనేసి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే ఆలుగడ్డ అనేది మనకు బాగా మగ్గుతుంది. అలాగే ఇక్కడ నేను ఒక ఫుల్ టమోటా, మీడియం సైజ్ టమోటా తీసుకొని మిక్సీకి పట్టి పెట్టుకున్నానండి, ప్యూరీ లాగా. ఇప్పుడు అది కూడా వేసుకొనేసి ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుందండి. అప్పుడు సన్నగా కట్ చేసిన మెంతికూర ఉంది కదండి, అది ఇందులోకి వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా ఆలుగడ్డతో పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో సాల్ట్, పసుపు కూడా వేసేసాం కాబట్టి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారం పొడి వేసుకుంటున్నానండి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకొనేసి ఒక్కసారి అలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చూడండి మనకు మంచి కలరు, రంగు కూడా అంతా కూడా బాగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానని లాస్ట్లో వేస్తున్నానండి. లాస్ట్లో వేసుకొనేసి ఒకసారి అలా కూడా కలుపుకోనేసి చూడండి, అది పచ్చివాసన పోవాలి. నేను లాస్ట్లో వేస్తున్నాను కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనకు వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకొని వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి. వేసుకునేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను వాటర్లో. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇది బాగా మనకి దగ్గర పడాలి. ఆలుగడ్డ కూడా మనకు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇది చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోయింది, పైకి తేలి ఉంది కదా. ఇప్పుడు మనకు కర్రీ కూడా మనకు కన్సిస్టెన్సీ తగ్గట్టు దగ్గర పడింది. ఎప్పుడైతే మనకు చూడండి మేతి ఆలు కర్రీ మనకు బాగా మంచిగా టేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం మీగడ తీసుకొని అది మిక్సీకి పట్టి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టానండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు.
కొంచెం ఇది వేయడం వల్ల మనకు ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనకు కొంచెం రిచ్ టేస్ట్ అనేది వస్తుంది మంచిగా. ఇప్పుడైతే ఆలుగడ్డ మేతి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మరి ఎలా ఉందనేది మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని చూడండి.